హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ డ్రామా స్టఫ్. ఈ వీడియోలో మనం లవ్లీ రన్నర్ కే డ్రామాలో సెకండ్ ఎపిసోడ్ స్టోరీ చూసేద్దామా? సో లెట్స్ బిగిన్ ది స్టోరీ. సుంజయ్ అంబ్రెల్లా తీసుకొని ఇమ్సోల్ దగ్గరికి వస్తాడు. ఎందుకు ఏడుస్తున్నావని అంటాడు. కానీ ఆ చుట్టూ ఉన్న స్టూడెంట్స్ అందరూ తనని చూసి సుంజయ్ వల్లే తను ఏడుస్తుంది అని అనుకోవడంతో సుంజయ్ తనని పక్కకు తీసుకెళ్ళిపోతాడు. ఇమ్సోల్ సుంజయ్ని చూస్తూ 19 years అప్పుడు నువ్వు ఇలా ఉన్నావా అని మనసులో అనుకుంటాది. అసలు నీకు ఏమైంది అని అడుగుతాడు. నేను మీకు పెద్ద ఫ్యాన్ని, మీ ఫ్యాన్స్ కమ్యూనిటీకి నేను లీడర్ని. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? ఎందుకు నన్ను చూసినప్పుడల్లా ఏడుస్తావు? ఏమైంది నీకు అసలు అని అడుగుతాడు. నిన్ను చూస్తే నాకు బాగా ఇష్టమైనది గుర్తుకొస్తుంటుంది. అవునా, ఏంటది అని అడుగుతాడు. డాగ్ అని చెప్తుంది. ఏంటి డాగా? అంటే నేను డాగ్లా ఉన్నానా? లేదు, ఆ డాగ్ కూడా బాగా స్విమ్ చేస్తుంది. అయితే నన్ను చూస్తే బాగా స్విమ్ చేసిన డాగ్లా కనిపిస్తున్నానా? అసలు ఈ కాంపిటీషన్ గురించి నీకెలా తెలుసు? నేను నీకెలా తెలుసు అని సుంజయ్ అడుగుతాడు. నాకు స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టం. స్విమ్మింగ్ కాంపిటీషన్ వీడియోస్ చూసేదాన్ని. అప్పుడే నీ గురించి తెలుసుకున్నా. ఆ రోజు నిన్ను ఎంకరేజ్ చేద్దామనే వచ్చా. కానీ అక్కడ నిన్ను చూడగానే నాకు నా డాగ్ గుర్తొచ్చి బాగా ఎమోషనల్ అయిపోయానని చెప్తుంది. అసలు ఈ స్టోరీ అంత నమ్మశక్యంగా ఉందా? సరేలే, ఆ డాగ్ నేమ్ ఏంటి అని అంటాడు. ఆటర్ అని చెప్తుంది. ఓకే, ఆ డాగ్ కోసమే ఈ వాచ్ నాకు ఇచ్చావా అని అడుగుతాడు. ఇంకా ఇమ్సోల్ ఆ వాచ్ని తీసుకొని నాకు ఇంకా క్లాస్కి లేట్ అవుతుంది, నేను వెళ్ళాలి అని అక్కడి నుంచి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇమ్సోల్ తన క్లాస్కి వెళ్తుంది. ఆ క్లాస్లో ఉన్న ఫ్రెండ్స్ అందరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఎగ్జైటింగ్తో వాళ్ళందరినీ గ్రీట్ చేస్తుంది. తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నువ్వు చాలా బాగున్నావని హక్ చేసుకుంటుంది. ఇన్సోల్ ఆ వాచ్ని చూస్తూ నేను మేబీ ఈ బటన్ ప్రెస్ చేయడం వల్లే టైం ట్రావెల్ చేసి పాస్ట్కి రాగలిగానేమో. నెక్స్ట్ ఇంకెప్పుడు ఈ బటన్ని క్లిక్ చేయకూడదు, లేదా ప్రెజెంట్కి వెళ్ళిపోతానేమో అని అనుకుంటుంది. ఇంతలో అనుకోకుండా ఆ బటన్ని ప్రెస్ చేసేస్తుంది. అమ్మో, నేను మళ్ళీ ప్రెజెంట్కి వెళ్ళిపోయానేమో అని చాలా భయపడిపోయింది. ఇమ్సోల్, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయు అని అక్కడున్న టీచర్ అంటారు. అయితే నేను పాస్ట్లోనే ఉన్నా, అమ్మయ్య అని అనుకుని బోర్డు దగ్గరికి వెళ్తుంది. ఏంటి అసలు ఏం ఐడియా రావట్లేదు, ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో తెలియట్లేదు. ఇంకా స్టమక్ పెయిన్ వచ్చినట్టు యాక్ట్ చేసి అక్కడి నుంచి తప్పించేసుకొని సుంజయ్ ఉన్న జిమ్ ప్లేస్కి వస్తుంది. తనకి బయట నుంచి సిగరెట్ స్మెల్ రావడంతో ఎవరు ఆ ఏరియాలో స్మోక్ చేస్తున్నారా అని చూడడానికి వెళ్తుంది. అక్కడ కొందరు స్టూడెంట్స్ స్మోక్ చేయడం చూసి తంగ్సే కొడతారు. ఇంకా వాళ్ళందరూ కొట్టుకోవడం చూసి తంగ్సేని కాపాడడానికి తన గోడపై నుంచి స్టూడెంట్ పైకి దూకేస్తుంది. నన్నే కొడతావా అని స్టూడెంట్ అంటాడు. నేను నీకన్నా పెద్దదాన్ని, పెద్దవాళ్ళతో ఇలా నేను మాట్లాడేది, ఆ సిగరెట్ ప్యాకెట్ ఇవ్వు అని తీసుకుంటుంది. అప్పుడే అక్కడికి ఇంకొంతమంది స్టూడెంట్స్ వస్తారు. అది చూసి తైసంగ్ ఇమ్సోల్ని తీసుకొని అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి ఒక దగ్గర దాక్కుంటారు. తైసంగ్ స్మోక్ చేయడానికి సిగరెట్ తీస్తాడు. ఇమ్సోల్ ఆ సిగరెట్ తీసుకోవడానికి ట్రై చేస్తూ తైసంగ్ని దగ్గర నుంచి చూసి హే నువ్వా, నేను నీకు ఫస్ట్లో పెద్ద ఫ్యాన్ని అని చెప్తుంది. నువ్వు నిన్నట్లా లేవు, ఈరోజు చాలా డిఫరెంట్గా ఉన్నావు ఇమ్సోల్ అని అంటాడు. స్మోక్ చేయడం మంచిది కాదు అని చెప్పి ఆ సిగరెట్ ప్యాకెట్ని తీసుకుంటుంది. ఈ లోపు అక్కడికి వాళ్ళ టీచర్ రావడం చూసి తంగ్సై లైటర్ కూడా ఇచ్చి ఇక్కడి నుంచి పారిపో అని చెప్పి తను వెళ్ళిపోతాడు. ఆ టీచర్ ఇమ్సోల్ చేతిలో లైటర్ అండ్ సిగరెట్ ఉండడం చూసి తనని పనిష్ చేస్తారు. నేను స్మోక్ చేయలేదు, కిడ్స్ స్మోక్ చేస్తుంటే నేను ఆపాను, అయినా ఇవి నావి కూడా కాదు అనేసి అంటది. అయినా టీచర్ తన మాటల్ని నమ్మడు. అప్పుడే అక్కడికి సుంజయ్ వస్తాడు. ఇమ్సోల్ని చూసి స్మోక్ చేయకూడదు అని వెళ్ళిపోతాడు. నేనేం స్మోక్ చేయలేదని చెప్తాది. ఇమ్సోల్ అండ్ తన ఫ్రెండ్ కెఫేలో ఉంటారు. తన ఫ్రెండ్ చూస్తూ నేను మళ్ళీ నడవగలుస్తున్నాను, నీకు తెలిస్తే నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావని మనసులో అనుకుంటుంది. అయినా నిన్నే కదా నువ్వు ఒకరికి ప్రపోజ్ చేశావు, రిజెక్ట్ చేశాడని బాధపడతావు అనుకున్నా. ఇమ్సోల్ బిఫోరే తైసంగ్కి లవ్ కన్ఫెస్ చేస్తూ లెటర్ ఇస్తుంది. అయ్యో, 1 day ముందే నేను టైం ట్రావెల్ చేస్తున్నా బాగున్ను, ఆ లెటర్ చేరకుండా చూసుకుందును అని ఇమ్సోల్ అనుకుంటుంది. సుంజయ్కి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతాది. కానీ సుంజయ్ రిజెక్ట్ చేసేస్తాడు. నెక్స్ట్ డే వీళ్ళిద్దరూ కలిసి సేమ్ బస్ స్టాప్లోనే బస్ ఎక్కుతారు. అయితే మనం సేమ్ బస్సే ఎక్కుతాం, నన్ను ఎప్పుడైనా చూసావా నువ్వు నన్ను అడుగుతుంది. లేదు, నేనెప్పుడు నిన్ను చూడలే అని చెప్పి సుంజయ్ స్టాప్ రాగానే దిగిపోతాడు. కానీ ఇమ్సోల్ తన అంబ్రెల్లా పడిపోవడంతో ఆ అంబ్రెల్లా తీసుకునేసరికి డోర్స్ క్లోజ్ అయిపోయింది. డ్రైవర్ని ఆపమన్నా సరే ఆ గోలలో డ్రైవర్కి వినిపించదు. ఇంకా సుంజయ్ పరిగెట్టుకుంటూ వెళ్ళి ఆ బస్ని ఆపిస్తాడు. స్టాప్ వచ్చినప్పుడు చూసుకొని దిగాలి కదా ఇమ్సోల్. అయినా నువ్వేంటి, ఎంత ఎథ్లెట్ అయితే మాత్రం ఇలా పరిగెట్టుకుంటూ రావాలా? నీకేమైనా అయితే? ఎనీవేస్ థ్యాంక్ యూ అని చెప్తుంది. నేను నీకోసం ఏం రాలేదు, నా అంబ్రెల్లా తీసుకుందామని వచ్చాను. నేను స్మోక్ చేస్తానని నా ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయలేదా? అవును, రిగ్రెట్ ఫీల్ అవుతున్నావా అని అంటాడు. నేను చెప్పా కదా స్మోక్ చేయలేదు, ఇప్పుడు నా ఫింగర్స్ని స్మెల్ చూడు, సిగరెట్ స్మెల్ వస్తుందా అని అనుకోకుండా ఆ ఫింగర్స్ని సుంజయ్ నోస్లో పెట్టేస్తుంది. లేదు, స్మెల్ ఏం రావట్లేదులే అని అంటాడు. ఇలా వీళ్ళిద్దరిని సుంజయ్ ఫ్రెండ్ చూసేస్తాడు.
సుంజయ్ని ఆట పట్టిస్తాడు. అయినా నేను ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టు ఉంది. టైసంగ్ అంటే చాలా ఇష్టం. తన కోసం రోజు ప్రాక్టీస్ రూమ్ కి వచ్చేది అని చెప్తాడు. తను మా బ్యాండ్ లో ఒక మెంబర్ అని అంటాడు. ఓ నాకు తెలియదని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇన్సోల్ నోటీస్ బోర్డులో ఉన్న స్విమ్మింగ్ కాంపిటీషన్ పోస్టర్ ని చూస్తుంది. అప్పుడు తనకి సుంజయ్ ఇచ్చిన పాత ఇంటర్వ్యూ గుర్తొస్తుంది. స్విమ్మింగ్ అంటే తనకి చాలా ఇష్టమని, కానీ తన హెల్త్ ప్రాబ్లం వల్ల తను స్విమ్మింగ్ క్విట్ అయిపోయి డెస్టినీయే తను సింగర్ గా ఎంచుకున్నదని చెప్తాడు. సో అది గుర్తు వచ్చి ఎలా అయినా సుంజయ్ని ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయనివ్వకూడదు, లేదంటే తను పర్మనెంట్ గా స్విమ్మింగ్ కి దూరం అవ్వాల్సి వస్తుందని అనుకుంటది. సుంజయ్ దగ్గరికి వెళ్లి ఈ కాంపిటీషన్ లో నువ్వు పార్టిసిపేట్ చేయకు, లేదంటే మళ్ళీ నీ షోల్డర్ ఇంజురీ అవుతుంది అని ఫ్యూచర్ లో జరగబోయే ఇన్సిడెంట్ ని చెప్తాది. ఫ్యూచర్ టాపిక్ ఎత్తేసరికి టైం పాజ్ అయిపోయింది. వన్స్ టాపిక్ ఎండ్ అయ్యేసరికి టైం మళ్ళీ రెజ్యూమ్ అవుద్ది. ఏంటి ఏమన్నావు, ఎందుకు నేను పార్టిసిపేట్ చేయకూడదు అని అడుగుతాడు. అదేంటి నేను చెప్పింది నీకు వినిపించలేదా అని మళ్ళీ ఫోన్లో టైప్ చేసి చూపిస్తుంది. మళ్ళీ టైం అంతా పాజ్ అయిపోవడంతో మెసేజ్ కూడా ఎరేజ్ అయిపోయింది. అప్పుడు తెలుసుకుంటుంది ఇన్సోల్ తను ఫ్యూచర్ని చెప్పలేదు అనేసి, కానీ ఎలా అయినా సరే తనని పార్టిసిపేట్ చేయకుండా ఆపాలని డిసైడ్ అవుద్ది. సుంజయ్ దగ్గరికి మళ్ళీ వెళ్తుంది. ఒకసారి నీ షోల్డర్ కండిషన్ చెక్ చేయించుకో, ఎందుకు చెప్తున్నానో ఆలోచించని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. అయినా తను వినకుండా జిమ్కి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ రోజు నైట్ ఒక బామ్మ గెటప్లో సుంజయ్ ముందుకి మళ్ళీ వస్తుంది. తను డబ్బులు అడిగి అది తీసుకొని ఇలా అంటది, నీకు వాటర్ దయ్యం పట్టుకుంది, నీ షోల్డర్ బాలేదు కదా, సో నువ్వు 3 days వరకు వాటర్కి దూరంగా ఉండు అని అంటది. ఓకే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ నెక్స్ట్ ఇన్సోల్ ఆ మనీని చూసుకుంటూ నడుచుకొని వస్తుంది. ఇంతలో ఆ నోట్ ఎగిరిపోతుంది. అది తీసుకోవడానికి వెళ్ళేసరికి అక్కడ తైసంగ్ ఉంటాడు. నువ్వు మళ్ళీ గొడవ పడ్డావా అని అడుగుతుంది. నన్ను లవ్ చేస్తున్నావు కదూ అని అడుగుతాడు. నువ్వు ఆ లెటర్ చదివేసావా? మొత్తం చదివా అని ఆ లెటర్లో ఉన్నదంతా రిపీట్ చేస్తాడు. ఓకే ఇంకా ఆపే అని చెప్పి మెడిసిన్ తెచ్చి ఆ ఆయింట్మెంట్ అక్కడ దెబ్బలు తగిలిన ప్లేస్లో రాసి, నువ్వు ఎందుకు గొడవలు పడతావు, స్కూల్కి వెళ్ళడం నీకు ఇష్టం లేదా, ఇలా ఉంటే మీ పేరెంట్స్ కంగారు పడతారు కదా అని అంటది. ఇంతలో వాళ్ళున్న ప్లేస్కి సుంజయ్ వస్తాడు. ఇన్సోల్ హైడ్ అయిపోవడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ సుంజయ్ చూసేస్తాడు. ఏంటి నన్ను ఆట పట్టిస్తున్నావా అని అడిగి తన ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఆ హౌస్ ఇన్సోల్ హౌస్కి ఆపోజిట్లో ఉండడం ఇన్సోల్ గమనించి వాళ్ళ మదర్కి అడుగుతుంది, వాళ్ళు ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు అని చెప్పి. సుంజయ్ స్విమ్మింగ్ ఏరియాకి వెళ్ళడం చూసి ఇన్సోల్ కూడా అక్కడికి వెళ్తుంది. సుంజయ్ థింక్ చేస్తాడు, ఇన్సోల్ చెప్తుంది నిజమేనా, ఈ కాంపిటీషన్ వల్ల నా హెల్త్ ప్రాబ్లం అవుతుందా అని అనేసి. ఇంతలో అక్కడికి 2 students వస్తారు స్విమ్ డ్రెస్ని దొంగతనం చేయడానికి. అప్పుడు ఇన్సోల్ వారి దగ్గరికి వెళ్ళి లాక్కుంటుంది. ఏదో సౌండ్ రావడంతో సుంజయ్ అక్కడికి వచ్చి చూస్తాడు. బాస్కెట్లో ఇన్సోల్ దాక్కుంటుంది. ఆ బాస్కెట్ వైపు ఏదో కదులుతున్నట్టు అనిపించి చూసేసరికి ఇంకా ఇన్సోల్ స్విమ్ డ్రెస్ని పట్టుకొని పరిగెడుతుంది. తన వెనక్కి పరిగెట్టి పట్టుకుందామని ట్రై చేస్తాడు. ఇంకా అనుకోకుండా పూల్లోకి పడిపోతారు ఇద్దరు. ఇన్సోల్ని చూసి, ఏంటి నువ్వా, మళ్ళీ నన్ను ఆట పట్టించాలనుకుంటున్నావా, నా స్విమ్ సూట్ దొంగలించేస్తున్నావా ఏంటి అని అడుగుతాడు. మళ్ళీ తను కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది, కానీ సుంజయ్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళాక రెయిన్ స్టార్ట్ అవడంతో ఇన్సోల్ రెయిన్లో తడిచిపోతుందేమో అని అంబ్రెల్లా పట్టుకొని వెళ్తాడు. ఇంతలో రోడ్డు మీద ఒక దాయి రెయిన్లో తడుచుకుంటూ థింక్ చేసుకుంటూ వస్తుంది. రోడ్ క్రాస్ చేయలేక రోడ్ మధ్యలోనే నించునిపోతుంది. ఒక కార్ ఆపోజిట్ గా స్పీడ్ గా రావడంతో సుంజయ్ వచ్చి తనను సైడ్కి లాగి సేవ్ చేస్తాడు. ఇంకా ఇన్సోల్ కి కళ్ళు తిరిగి పడిపోతుంది. తనను పట్టుకొని సుంజయ్ పాస్ట్ లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని గుర్తు చేసుకుంటాడు. ఇన్సోల్ కంట ముందే సుంజయ్ ఇన్సోల్ ని ఇష్టపడతాడు. తనని చూసిన ఫస్ట్ మీట్ లోనే లైక్ చేస్తాడు. తనని దూరంగానే అబ్జర్వ్ చేస్తూ ఉండేవాడు. తను స్విమ్మింగ్ ఏరియాలో ప్రపోజ్ చేసేసరికి ఏదో ఆట పట్టించడానికి చేసుంటాదులే అని అనుకుంటాడు. రిక్వెస్ట్ పెట్టినప్పుడు కూడా యాక్సెప్ట్ చేయబోయి వాళ్ళ డాడ్ వచ్చిన కంగారులో రిజెక్ట్ చేసేస్తాడు. బస్ స్టాప్ నుంచి కూడా తను వెనకే వెళ్తూ ఉండేవాడు. ఇలా సుంజయ్కి ఆల్రెడీ ఇన్సోల్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు స్టోరీ ప్రెజెంట్ది చూపిస్తారు. సుంజయ్ వాళ్ళ హౌస్ని సీల్ చేసేస్తారు. ఆ హౌస్లో సుంజయ్ అండ్ ఇన్సోల్ కలిసి ఉన్న పిక్ అండ్ అలానే ఒక జార్ టేబుల్ పై ఉంటాయి. సో నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలంటే వెయిట్ ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.